వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబింగ్ విత్ సిబ్లింగ్స్. ఈరోజు మా డాడీ ఇరుముడి ఇప్పుడు పాద పూజ జరుగుతుంది. మీకు అవన్నీ చూపిస్తాను. వెళ్దామా ఇప్పుడు? సాయిరామ్. ఈ పొద్దు షిరిడి సాయిమాల 41 days అయినది. ఈ పొద్దు ఇరుముడి కార్యక్రమం ఉన్నది. ఈ పొద్దు దత్త జయంతి వలన ఆ సందర్భంగా ఇరుముడి కార్యక్రమం జరుగుతున్నది. ఇంట్లోన పాద పూజ కార్యక్రమం జరుగుతున్నది. అక్కడ స్వామికి పాదపూజ చేస్తున్నాము. అంటే పాలు, నీళ్లు, పూలు ఆ మూడిటితో పాదాలను కడిగి పసుపు కుంకుమ పెట్టి పూలు పెట్టి స్వామితో ఆశీర్వాదం తీసుకొని ఆ పాలు అనేవి తల మీద చల్లుకుంటే చాలా మంచిది. అలా ఒకరి తర్వాత ఒకరు చేస్తున్నాము. అక్కడ ఏవైతే మనం స్వామి పాదాలు కడిగింటామో అవి తీసుకెళ్ళి మనం ఎక్కడన్నా తొక్కని చోట కానీ లేకపోతే చెట్లకి వేసినా చాలా మంచిది. అలా మేము చెట్లకు వేసినాము. పాద పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళే ముందు దేవుడికి పూజ చేసి టెంకాయ కొట్టి వెనక్కి చూడకుండా వెళ్ళిపోతారు. వన్స్ ఎప్పుడైతే ఇరుముడి అనేది స్వామికి సమర్పించి రిటర్న్ వస్తారో అప్పుడే ఇంటి ముఖం చూస్తారు. ఇంకా మేము కూడా ముగ్గురం కలిసి గుడికి స్టార్ట్ అయినాము. మాకంటే ముందే మా మమ్మీ కూడా వెళ్ళిపోయింది. స్వామికి ఇరుముడి కడుతున్నారు. ఇరుముడి కంటే ముందు అసలు నేను, మా పెద్ద తమ్ముడు, మా చెల్లి అసలు ఇరుముడికి అబ్బుకుంటామా లేదా అని అస్సలు ఐడియా కూడా లేదు. ఎందుకంటే అదే రోజు మాకు ఇంకొక పని ఉండిండే. దానివల్ల ఇరుముడికి ఎక్కడ మిస్ అవుతామా అని అనుకున్నాం. కానీ ఫైనల్గా అయితే మేము మిస్ అవ్వలేదు, అబ్బుకున్నాము. వీడియోలో మేము ఎక్కడ మెన్షన్ చేయలేదనుకుంటా. మేము కూడా వెళ్తున్నాము. ఫర్ ది ఫస్ట్ టైం మేము షిరిడీకి ఫ్యామిలీతో వెళ్తున్నాము. ట్రైన్ మాకు 11:15కి ఉంది ఎగ్జాక్ట్గా అనంతపూర్ నుంచి. ఇంకా అనంతపూర్ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయిపోయినాము అందరం కలిసి. మేము రైల్వే స్టేషన్కి రీచ్ అయినాము. మాకు ఇంకా 2.5 hours ఉంది ట్రైన్ రావడానికి. ఈలోపు టైంపాస్ ఎలా చేయాలో తెలియక వచ్చిపోయే ట్రైన్స్ని చూసుకుంటూ అటు ఇటు తిరుగుతూ చాలా టైంపాస్ చేసినాము. అది కాక ఆ రోజు చాలా చలి ఉండిండే. మా ట్రైన్ 11కి అంటే 11:15కి వచ్చింది. అంటే 15 minutes డిలే అయింది ట్రైన్. ఇది మార్నింగ్ ట్రైన్లో టీ కాఫీస్ వస్తుంటాయి కదా ట్రైన్లో. ఇంకా అవి తీసుకొని తాగుకుంటూ వ్యూని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చున్నాము. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వైబింగ్ విత్ సిబ్లింగ్స్. ఇప్పుడే షిరిడీకి వచ్చినాము. ఇంకా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయినాము. ఇంకా టెంపుల్కి వెళ్ళాలి. చాలా లేట్ అయిపోతుంది. మా డాడీ ఇరుముడి సమర్పించాలి కాబట్టి. నేను 2కి రావాల్సిండేది 4:30కి వచ్చింది. అందుకే కొంచెం లేట్ అయింది. అందుకే స్పీడ్గా అయిపోయినాము. వీడియో తీసే టైం కూడా లేదు. అండ్ వీడియో బాబా గుడి చూపిద్దాము అంటే అక్కడ ఫోన్స్ అలో ఉండవన్నమాట. అందుకు కుదిరితే బయట నుంచి బయట వరకు చూపిస్తాము.
ట్రైన్ లో కూడా ఏం వీడియోస్ తీయలేదు. ఇంకా మొత్తం అంతా డిస్టర్బ్ గా ఉంది. మాకు సీట్స్ ఏం కన్ఫర్మ్ అవ్వలేదు, వెయిటింగ్ లిస్ట్ లో ఉండడం వల్ల కొంచెం అంతా డిస్టర్బ్ అయిపోయింది. అడ్జస్ట్ అవ్వాల్సి వచ్చింది కాబట్టి ఏం వీడియోస్ ఏం తీయలేదు. రేపు ఇంకా ముంబైకి వెళ్దాం అనుకుంటున్నాము. అది కూడా మీకు ఒక వ్లాగ్ చేస్తాము. డెఫినెట్ గా ముంబై బ్లాగ్ కంపల్సరీ వస్తుంది. అది సపరేట్ వ్లాగ్ చేస్తాం. సపరేట్ బ్లాగ్ చేస్తాం. ఈ రోజు నిన్నటిది ఈ రోజుది కంబైన్ చేసి ఒక వీడియో చేస్తాము. ఈ రోజు ఏం చేస్తామో అదంతా మొత్తం చూపిస్తాము. దర్శనం తర్వాత ఏం చేస్తామో అదంతా చూపిస్తాము. ఫోన్ అలో ఉంటే మొత్తం అన్ని చూపిస్తాము ఇక్కడ బయట. ఇంకా అలో లేకుంటే ఇంకేం చేయలేము మేము కూడా. ఓకే గైస్, బాయ్ బాయ్ గైస్. దర్శనానికి లేట్ అవుతుంది. బాయ్. ఇరుముడి స్వామికి సమర్పించి అలాగే అన్నదాన సత్రానికి వెళ్ళి ఇంకా రిటర్న్ వచ్చినాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. దర్శనం మాత్రం చాలా మంచిగా జరిగింది. మేమైతే అక్కడ ద్వారకామాయి దగ్గరే మేము ఆనంద్ గెస్ట్ హౌస్ అని అక్కడే రూమ్ తీసుకున్నాము. అంటే ద్వారకామాయి దగ్గరలోనే ఉంటుంది. అక్కడే మాకు అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. షాపింగ్ అంతా అక్కడే ఉంది. మేమైతే ఆ రోజు ఎక్కువ అయితే ఏం షాపింగ్ చేయలేదు. నెక్స్ట్ డే చేసినాము. షాపింగ్తో పాటు స్ట్రీట్ ఫుడ్స్ కూడా ఉంటాయి అక్కడే. మేము ఇంకా పానీపూరి తినేసినాం అక్కడ. చాలా బాగుంది. స్వామిని దర్శించుకుంటుంది. మాతో పాటు వచ్చిన అన్న వాళ్ళు లైవ్ రికార్డ్ చేసి ఎడిట్ చేసి మాకు సెండ్ చేసినారు. వాట్సాప్లో సెండ్ చేసినారు. చూసి చాలా షాక్ అయినాము, సర్ప్రైజ్ అయినాము. అదే ఇక్కడ యాడ్ చేసినాను వీడియో గుర్తుండాలని చెప్పి. గాయ్స్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. అక్కడే తినేసినాము. షాపింగ్ కూడా కొంచెం చేసేసినాము. అంతే ఇంకా ఈ వీడియో. బాయ్ బాయ్. Stay tuned for the next video. Until then, bye.